బిగ్ టీవీ ఎఫెక్ట్ తో తిరుపతి జిల్లా యంత్రాంగం కదిలింది. మెప్మాలో జరిగిన చేతివాటంపై బిగ్ టీవీ కథనానికి జిల్లా కలెక్టర్ స్పందించారు. మహిళా సంఘాల నుంచి నగదు తీసుకుని బ్యాంకులకు కట్టకుండా మోసం చేసిన ఆర్పీలపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఎస్ నోహిరా, హేమలత, భారతిలపై ఈస్ట్ పిఎస్ లో కేసు నమోదు చేశారు. ముగ్గురు ఆర్పీలను వెంటనే ఉద్యోగాల నుంచి ఉద్వాసన పలికారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, తిరుపతి మెప్మాలో జరిగిన చేతివాటంకి సంబంధించి చర్యలు తీసుకున్నారు అధికారులు. మహిళా సంఘాల నుంచి నగదు తీసుకుని బ్యాంకులకు కట్టకుండా మోసం చేసిన ఆర్పీలపైన ఇమీడియట్ గా ఉద్వాసన పలికారు. అలాగే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రాధిక, తిరుపతి నగరానికి సంబంధించి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో ఆర్పీలుగా పనిచేస్తున్న ముగ్గురు ఏదైతే మహిళా సంఘాల సభ్యుల యొక్క రుణాలను తిరిగి బ్యాంకులకు కట్టకుండా తాము కడతామని బ్యాంక్ సభ్యుల వద్ద నుంచి తీసుకొని వారు సొంతానికి వాడుకున్నారు. ఈ విధంగా నోహిరా అనే ఆమె సుమారు 1,02,00,000 మేర అటు రుణంతో పాటు దీంతో ఏదైతే పొదుపు మొత్తాన్ని కూడా స్వాహా చేసినట్లు నిన్న ఏదైతే కలెక్టరేట్ వద్ద వారు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఈ విషయాన్ని బిగ్ టీవీ ప్రముఖంగా ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి మెప్మాలో ఏ విధంగా ఇలాంటి అవకతవకలకు పాల్పడిన వారందరిపైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఏదైతే ముగ్గురు లత అనే ఆర్పీతో పాటు భారతి అనే ఆర్పీ, నోహిరా ఆర్పీ వీరి ముగ్గురిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా మరోవైపు వీరి ముగ్గురు మీద తిరుపతిలోని ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసుతో పాటు ఏదైతే అధికారాన్ని తమకున్న పరిధిని దుర్వినియోగం చేసి అక్రమాలకు పాల్పడినట్లు 2 కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. దీంతో పాటు విచారణకు కూడా ఆదేశించారు. ముఖ్యంగా ఏదైతే బ్యాంకు మేనేజర్లు ఎవరైనా వీరికి సహకరించారా, అదేవిధంగా ఎవరైతే మెప్మాలోని ఉన్నతోద్యోగుల యొక్క సహకారం లేని వీరు కోట్లాది రూపాయలు తీసుకుని ఇలా పరారయ్యే అవకాశం ఉండదు. ఖచ్చితంగా ఇందులో భాగస్వామ్యం అధికారుల పాత్ర కూడా ఉంటుందని తెలిసి వారి మీద కూడా విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఏదైతే మహిళా సంఘాల సభ్యులు కూడా అక్కడ ఉన్న సిఓ, సిఎంఎం, అదేవిధంగా మెప్మా పీడీ పైన కూడా ఫిర్యాదు చేశారు. వీరి మీద కూడా కేసు నమోదు చేయాలి. గత 6 నెలలుగా వీరి చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఏమాత్రం స్పందించలేదు. చివరకు ఏదైతే సీఎంఓతో పాటు అటు నారా లోకేష్ జోక్యం చేసుకుని వారికి ఫిర్యాదు చేయడంతో వారు జోక్యం చేసుకుని కలెక్టర్ కి ఈ విషయం మీద ఆదేశాలు ఇచ్చిన తర్వాతనే పూర్తి స్థాయిలో కేసు నమోదుకు రంగం సిద్ధమైందని కూడా చెప్తున్నారు. మొత్తం మీద చూస్తే ఈ విషయాన్ని మీడియా వరకు రాకుండా కూడా అడ్డుకోవడానికి ప్రయత్నించారు. బిగ్ టీవీ ఈ విషయాన్ని నిన్న బాధితుల యొక్క ఆవేదనను ప్రసారం చేసిన తర్వాత కలెక్టర్ ఈ విషయం మీద సీరియస్ అయి వెంటనే కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేశాడు. ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాధిక, దామోదర్, కలెక్టర్ ఈ ఘటనపై స్పందిస్తూ ఏమన్నారంటే చర్యలు అయితే తీసుకున్నారు, ఫ్యూచర్ లో మళ్ళీ రిపీట్ అవ్వకునేటువంటి జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. రాధిక, ఏదైతే ముఖ్యంగా ఈ విషయాల్లో మహిళా సంఘాల్లో ఉన్న మహిళల యొక్క నిరక్షరాస్యతను, వారికి అవగాహన లేని వారిని అందరినీ టార్గెట్ గా చేసుకుని ఈ ఆర్పీలు ఈ విధమైన అవకతవకలకు పాల్పడుతున్నారు. దీంతో పాటు ఆర్పీలకు రాజకీయ పలుకుబడి ఉండడం కూడా వారు ఈ విధమైన మోసాలకు పాల్పడడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే సీఈఓగా పనిచేస్తున్న మహిళ తనకున్న రాజకీయ పలుకుబడితో తన మీద కేసు పెట్టద్దంటూ కూడా అప్పటికే పోలీసుల మీద కేసు ఒత్తిడి కూడా తీసుకుని వచ్చింది. మరోవైపు మిగతా ఇటు ఏదైతే ఆర్పీలు కూడా కొంతమంది స్థానికంగా ఉన్న మోటా నాయకులకు డబ్బులు ఇచ్చి మెప్మాలో అధికారులకు చెప్పుకొని ఆర్పీలుగా చేరుతున్నారు. 2-3 లక్షల రూపాయల మేర ఈ విధంగా వారు ఏదైతే లంచంగా ఇచ్చి ఆర్పీలుగా చేరుతున్నామని బహిరంగంగా చెప్పుకుంటున్న పరిస్థితి. ఈ పరిస్థితిలో వారు ఖచ్చితంగా అవకతవకలకు పాల్పడుతున్న నేపథ్యంలో మొత్తం మెప్మాలో అసలు ఏం జరిగింది, గత 5 సంవత్సరాల కాలంలో జరిగిన వ్యవహారాలపైన ఆడిటింగ్ కలెక్టర్ ఆదేశించినట్టు తెలుస్తోంది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ దామోదర్. తిరుపతిలో మెప్మాలో జరిగిన చేతివాడానికి సంబంధించి కలెక్టర్ ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. చర్యలు తీసుకున్నారు. ఇమీడియట్ గా ముగ్గురు ఆర్పీలపైన క్రిమినల్ కేసును నమోదు చేసి సస్పెండ్ చేశారు.